నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో డ్రైవింగ్ చేసే డ్రైవర్లు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అతివేగం వల్ల ఇటీవల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది కువైటీ ప్రజలు మనం చూసుకుంటే 120 స్పీడ్ లిమిట్ ఉన్నా సరే కానీ 150, 160, 180 వెళుతూ ఉన్న వారిని కూడా చూస్తూ ఉన్నాము. ఇలా వెళుతూ ఉండడం వల్ల వాహనం అదుపు తప్పి బోల్తా పడి చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే, మరికొంతమంది తమ యొక్క వాహనాల నియంత్రణ కోల్పోయిన తర్వాత వేరే వాహనాలను ఢీకొట్టి వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగిస్తూ ఉన్నారు. తాజాగా కువైట్లోని 5వ నెంబర్ రోడ్డులో ఒక వాహనం బోల్తా పడి అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన పైన పర్వానియా అగ్నిమాపక బృందాలు స్పందించాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించినట్లు అధికారులు తెలియజేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చిన తర్వాత తదుపరి దర్యాప్తు కోసం ఆ స్థలాన్ని సంబంధిత అధికారులు అయితే పరిశీలిస్తూ ఉన్నారన్నమాట. 5వ నెంబర్ రోడ్డులో వెళుతూ ఉన్న ఒక వాహనం మనం చూసుకుంటే అదుపు తప్పి అయితే బోల్తా పడడం జరిగింది. ఆ వెంటనే ఆ యొక్క వాహనంలో మంటలు చెలరేగడం జరిగింది. మంటలు చెలరేగడంతో అయితే అందులో ఉన్న ఒక వ్యక్తి మనం చూసుకుంటే సజీవ దహనం అయిపోవడం జరిగింది. అంటే వెంటనే మంటలు అంటుకోవడంతో అయితే వాహనం బోల్తా పడిన వెంటనే మంటలు అంటుకున్నాయన్నమాట. అలాగే ఉష్ణోగ్రతలు కూడా బీభత్సంగా ఉన్నాయి. కువైట్లో 53 డిగ్రీలు 54 డిగ్రీల ఎండ కాస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో చాలా జాగ్రత్తగా మీకు గమ్యస్థానాలకు చేరుకున్నా. అలాగే ఎల్లప్పుడూ రేడియేటర్లో నీళ్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ప్రతిరోజు మీరైతే చెక్ చేసుకోండి. లేకపోతే కానీ రేడియేటర్లో అయితే నీళ్లు నింపండి అనమాట. ఒకవేళ ఎప్పుడైనా సరే కానీ ఇంజిన్ హీట్ అవుతూ ఉన్నట్లు మీకు మీటర్ సిగ్నల్ ఇస్తే కానీ వెంటనే బండిని సైడ్ కాపేసి దయచేసి ఇంజిన్ కూల్ అయ్యేంత వరకు మళ్ళీ వాహనాన్ని అయితే నడపద్దండి. వెంటనే మీరు గ్యారేజ్కి తీసుకువెళ్ళి కారుని అయితే రిపేర్ చేయించండి. ముఖ్యంగా భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండనన్నా. ఎందుకంటే ఇప్పుడు ఆ వాహనం అదుపు తప్పిన వెంటనే మంటలు చెలరేగాయి అనమాట. అంటే ఇంజన్లో వేడి ఉంది, వాతావరణంలో వేడి ఉంది, అలాగే ట్యాంకీలో పెట్రోల్ ఉండడం వల్ల వెంటనే మంటలు చెలరేగి ఆ యొక్క వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆ యొక్క వ్యక్తి ఎవరనేది ఇంకా పోలీసులు అయితే తెలపలేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.